హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు. డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు అనగానే తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధమైనటువంటి పిల్లల వైద్యులు. డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు నియో బీబీసీ అనే పిల్లల వైద్యశాల ద్వారా ఇప్పటికీ ఎంతోమంది పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించారు. అటువంటి సుప్రసిద్ధమైనటువంటి పిల్లల వైద్యులైనటువంటి డాక్టర్ రంగయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పిల్లల జీవితంలో అన్ని ప్రాయాల కన్నా మొదటి 3 నెలలు అత్యంత ముఖ్యమైనటువంటిది, కీలకమైనది అని అనేక మంది నిపుణులు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని అడిగి వారి మాటల్లోనే పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుందాం. నమస్కారం రంగయ్య గారు. ముందుగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఈగల్ మీడియా వర్క్స్ వారికి కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్, నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా మనకి ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. జనవరి నుంచి డిసెంబర్ ఒకటి తీసుకుంటే ఈ 12 నెలల కాలంలో 3 సీజన్స్ వస్తూ ఉంటాయి. మనకి శీతాకాలం, వర్షాకాలం, వేసవకాలం ఉంటుంది. ఈ 3 కాలాల్లో పుట్టినటువంటి పిల్లలకి ఈ కాలరీత్యా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయా? ముఖ్యంగా ఏ కాలంలో జన్మించిన శిశువుకు మనకు వాళ్ళ గది ఉష్ణోగ్రతని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళకు హైపోథర్మియా అంటే తక్కువ టెంపరేచర్ ఉండటం ప్రమాదాలు వస్తాయి. హైపర్థర్మియా అంటే ఎక్కువ, దాంతో డిహైడ్రేషన్ పోతారు. అయితే మనకు ముఖ్యంగా వింటర్లో అంటే చలికాలంలో పుట్టిన పిల్లలకు జనవరి టు 3 months, నవంబర్, డిసెంబర్, జనవరి, వీళ్ళకు అది పుట్టినప్పుడు ఉన్న బరువు కూడా, అంటే బరువు కనుక 2.5 కిలోలు ఉంటే అది నార్మల్ చైల్డ్. ఒక 2.5 కిలోల కంటే తక్కువ ఉన్నదనుకో ప్రీ టర్మ్ అంటాం. అంటే నెలలు నిండక తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈవెన్ మేము హాస్పిటల్లో పెట్టిన ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూనే పెడతాం. అయితే వాళ్ళు హాస్పిటల్ ఉన్నంతకాలం పర్వాలేదు, కానీ హాస్పిటల్ నుంచి మొదటి 3 నెలలు ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, వీళ్ళకు సపరేట్ ఒక గది, తల్లికి న్యూబార్న్ అంటే శిశువుకు అది ఒక దేవుడి గది మాత్రం చూసుకోవాలని చెప్తాం. అంటే దేవుడి గది అంటే పరిశుభ్రంగా ఉండాలి, అలాగే చెప్పులు వేసుకొని కానీ పోకూడదు, దోమలకు ఈగలకు మనకు అలాంటి ఆస్కారం లేకుండా పరిశుభ్రంగా ఉండాలి, వస్తువులు ఏం పెట్టుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యం టెంపరేచర్ అనేదానికి మనకు వాల్ థర్మామీటర్ పెట్టి మెయింటైన్ చేస్తుంటాం. అది తల్లి పాలు ఇచ్చినప్పుడు ఎలాగో మనకు న్యూబార్న్కున్న బట్టలు మనం తీయాలి కాబట్టి ఎక్స్పోజ్ అవుతుంది పాలు తాగినప్పుడు. ఆ టెంపరేచర్ 28 సెంటీగ్రేడ్ తోటి మనం మెయింటైన్ చేయాలి. మనకు వింటర్లో అయితే మనకు ముఖ్యంగా చలికాలం అయినప్పుడు వాళ్ళకి మేము థర్మామీటర్ ఇచ్చి హీటర్ పెడతాం, రూమ్ హీటర్ పెడతాం. ఆ రూమ్ హీటర్ ప్రకారము మరీ ఎక్కువ వేడి ఉండొద్దు, తక్కువ వేడి ఉండొద్దు. దానికి ఈ పెద్దవాళ్ళని, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వింటర్లో వ్యాధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. చలికాలంలో వైరల్ వ్యాధులు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కనుక ఆ రూమ్లో పోయి వాళ్ళు అని తగ్గినట్టే వాళ్ళకున్న రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, వేరే వైరస్ లేదున్నా ఆ న్యూబార్న్కు రావటం వల్ల వాళ్ళకు శ్వాసలో ఇబ్బంది, ప్రమాదాలు, ఊపిరితిత్తులకు తీసుకోలేను కాబట్టి ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు, ఎవరైనా పోవాలనుకున్నప్పుడు మాస్క్ వేసుకొని పోవడం చెప్తాం. ఫస్ట్ 6 నెలలు, ఫస్ట్ 1 year చాలా జాగ్రత్తలు పడాలి. ఆ టెంపరేచర్ అనేది మనకి ఏ కాలం ఉన్నా కూడా, ఒకవేళ సమ్మర్లో కనుకైతే ఆ వేడిని తగ్గియాలి, వింటర్లో అయితే వేడిని పెంచాలి. దానికి ఆ టెంపరేచర్ కనుక మనము కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు బేబీకి ఎలాంటి సమస్యలు రావు. ఎవరైనా ఒక పిల్లలు పుట్టిన వెంటనే ఫస్ట్ ఆ తల్లిదండ్రులు చేసేది ఏంటంటే, ఇమీడియట్గా పిల్లల వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ బేబీ కండిషన్ ఎట్లా ఉందో చూస్తారు. అసలు ఒక పుట్టిన బేబీ పూర్ణ ఆరోగ్యంతో ఉంది అనడానికి ఒక డెఫినేషన్ ఏంటి? రైట్, బేబీని ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఒకటేసారి రిఫ్లెక్సెస్, అది సౌండ్ రిఫ్లెక్సెస్, ఒకసారి చప్పుడు వచ్చింది అనుకోని ఒకసారి ఉలికిపడ్డట్టు, దాన్ని బేబీకి ఇట్లా అన్నప్పుడు ఒకటేసారి 2 చేతులు 2 కాళ్ళు ఇట్లా రిఫ్లెక్స్ వచ్చిందంటే అది నార్మల్. రెండోది ఏంటంటే కలర్ నార్మల్గా ఉండదు, ఒకటి రిఫ్లెక్సెస్, రెండవది పింక్ కలర్.
కలర్ కనుక పింక్ లేకపోయిందంటే వాళ్ళకి హైపోథర్మియా అవ్వచ్చు, మరి వేడితోటి వాళ్ళకు స్వెట్టింగ్ కానీ వేడితోటి ఆ కలరు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. పింక్ కలర్, రిఫ్లెక్సెస్, అలాగే మనకు యూరిన్ పాస్ చేస్తుందా, మోషన్ పాస్ చేస్తుందా, ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీ ఆకలికి ఏడుస్తుందా అనే పదం అడుగుతాను. అంటే బేబీని పట్టుకున్నప్పుడు వెయిటు, ఆ వెయిట్ ప్రకారము తల సెంటీమీటర్స్ వాళ్ళ తల కొలత 32 నుంచి 37 ఉండాలి. పొడుగు దాదాపు 50 సెంటీమీటర్లు ఉంటారు నార్మల్ బేబీ. రిఫ్లెక్సెస్, కలరు చాలా ఇంపార్టెంటు. అది దాన్ని చూస్తేనే మేము గుర్తుపట్టగలుగుతాం. అంటే బేబీ సిక్ లుక్ ఉందా, లేక యాక్టివ్ ఉందా, లేక ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం పింక్ కలర్ అండ్ సాచురేషన్ ఏమైనా కావాలంటే మనం ఆక్సిజన్ సాచురేషన్ పెట్టి చూస్తాము. అదర్వైజ్ బేబీ ఏడవటము, ఆ ఏడ్చినప్పుడు నాలుకలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, తర్వాత బాడీలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఆ కలర్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. నార్మల్ బేబీ ఉన్నదని చెప్పేసి ఎంత బరువు తక్కువ ఉంటే అన్ని కొంచెం స్కిన్ ప్రమాదానికి గురి కావటం అవుతుంది. అలాగే స్కిన్ తొందరగా వేడైతే తొందరగా చలిగిపోతుంది. ఇవి కాబట్టి స్కిన్ కలరు, బరువు, యాక్టివిటీ, పాలు తాగుతుందా లేదా, యూరిన్ పాస్ చేస్తుందా లేదా, మోషన్ మొదటి రోజులు మికోనియం అంటారు, నల్లగా పోతుంది, అలా పోతుందా లేదా అని తెలుసుకొని మనం చూస్తేనే గుర్తుపట్టగలుగుతాం. పుట్టిన పిల్లల తర్వాత తల్లిపాల గురించి చాలా వైశిష్ట్యం ఉందని చాలామంది చెప్తారు. మనకి ఇండియన్ లిటరేచర్లో వేదాల కాలం నుంచి కూడా తల్లి పాలకు సమానమైనది ఏదీ లేదని చెప్తారు. అసలు మరి తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి? అది ఏ మోతాదులో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి? తల్లిపాలు మేము ఏమంటుంటే అమృతం అంటాం. తల్లిపాలకు మించినది ఏదీ లేదు ప్రపంచంలో. ఈవెన్ ఎప్పుడైనా సరే, ఈవెన్ డైమండ్ లాంటి వాల్యూ ఉన్న గోల్డ్ అనుకో, డైమండ్ అనుకొని ఒక సైడు తల్లిపాలు, ఒక సైడు బేబీకి ఏది ఇంపార్టెంట్ అంటే తల్లిపాలు అంటాం. తల్లిపాలు శిశువు జన్మించిన మొదటి గంటలోనే ఇవ్వాలి. అది గోల్డెన్ అవర్ అంటాం. ఈవెన్ సిజేరియన్ చేసినా తల్లికి నొప్పులు ఉంటాయి, తల్లికి కొంచెం సిక్కు ఉంటుంది, అయినా కూడా బేబీని తల్లికి పట్టేయమని చెప్తాం. ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలి. ఆ తల్లిపాలల్లో ఎంతసేపు అనేది మనకు బరువును బట్టి ఉంటుంది. ఎందుకంటే 80 ml per kilo మొదటి వారము, రెండో వారము 90 ml, 100 ml per kilo తోటి చూసుకుంటుండాలి. అయితే తల్లిపాలతోటి ప్రాముఖ్యత ఏమంటే తల్లికి ఆ తల్లిపాలతోటి ఒకటి శిశువుకు ఇమ్యూనిటీ వస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తాయి. రెండవది ఏమంటే కంటామినేషన్ ఉండదు. అంటే ఏమాత్రం మనం బాటలు కడగటం, చేతులు కడగటము, నిప్పులు కింద పడటము, లేకపోతే దోమలు, చీమలు బాటలు పడటము ఉండదు. మూడవది ఏంటంటే తల్లిపాలతోటి ఇంటెలిజెన్స్, అంటే బేబీకి ఆరోగ్యమే కాకుండా ఈవెన్ ఇంటెలిజెన్స్ కూడా, ఐక్యూ కూడా పెరిగిపోతుంది. తర్వాత అటాచ్మెంట్, బేబీకి తల్లికి ఒక విధమైన తల్లిపాలతోటి అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇది బేబీకి. తల్లికి ఏం లాభాలు ఉంటాయంటే ఈ గర్భసంచి ఉంటుంది కదా, యుట్రస్, డెలివరీ అయినప్పుడు ఎక్కడైతే ఈ బొడ్డు దింగారు చూస్తే తెలిసిపోతుంది. ఇట్లా మనం టచ్ చేస్తే మనకు యుట్రస్ అక్కడ ఉన్నట్టు. ఇది కనుక తల్లిపాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్, అవి రిలీజ్ కావటం వల్ల మళ్ళీ తిరిగి పిల్లల సంచి యథాస్థానాన్ని పోతుంది. రెండవది ఏమంటే ఇంపార్టెంట్, తల్లికి క్యాన్సర్స్, అంటే యుట్రస్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ రావు. మూడవది ఏమంటే అది ఓవల్యూషన్ ఉండదు, అంటే మళ్ళీ వెంటనే గర్భవతి అయ్యేందుకు అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా తల్లికి లాభాలు. అయితే తల్లులు ఏం చేస్తారంటే కొందరు మాత్రము వాళ్ళకి తెలుసో తెలియకనో భయంతో పాలు రావట్లేదు అని అంటారు. నారు పోసిన వాడు నీరు పోస్తారు కాబట్టి అది తల్లికి పాలు రావడం అనేది మనకు జనరల్గా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ కాగానే తల్లిపాల గురించి వాళ్ళ ప్రాముఖ్యత గైనకాలజిస్టులు చెప్తుంటారు. అంటే
తల్లిని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే డెలివరీ వరకు తల్లిపాలు అనే పదం చేస్తారు. ఇక్కడ మన పాపులేషన్ అనుకోండి, తర్వాత ఎడ్యుకేషన్ అనుకోండి, చాలా వరకు బేబీ పుట్టినప్పుడు చూద్దాం ఇప్పుడు తొందర ఏముందని చెప్పేసి కొందరు వాళ్ళు దాన్ని చెప్పినా వినరు. మేము వచ్చింది ఒక పదం మీ తల్లిపాల గురించి ఇప్పుడు ఎందుకండి అని చెప్పి కొందరు అంటారు. కానీ ఎడ్యుకేషన్ ఏం చేయాలంటే తల్లిపాలతోటి తల్లికి ఎడ్యుకేషన్, తల్లికి అవగాహన కల్పించాలి. పుట్టగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ పాలు ఇవ్వాలి. తర్వాత రోజుకి 24 గంటలు ఉన్నప్పుడు 2 గంటలకు ఒకసారి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఎంతసేపు ఇవ్వాలని కాదు. అంటే ఒక సైడ్ ఒక బ్రెస్ట్, రెండో సైడ్ రెండో బ్రెస్ట్ కూడా ఇవ్వచ్చు. వాళ్లకు ఆ టచ్ లేకపోతే ఆ సైకలాజికల్ ఫియర్ అనుకోండి, భయం అనుకోండి, లేకపోతే కొందరు వాళ్ళ అందం పోతుంది అనుకోండి, లేకపోతే ఆరోగ్యం ఆపరేషన్ అయిందని చెప్పి వాళ్ళు ఇవ్వనివ్వరు. ఆ ఇవ్వనివ్వకపోవటం వల్ల తల్లిపాలు వాళ్లకు రాకపోవటము, పైన పాలు ఇవ్వటము, శిశువుకు ప్రమాదం కలగటం. కాబట్టి ప్రతి తల్లికి చెప్పేది ఏమంటే మీరు బేబీకి బ్రెస్ట్కి పెట్టేసి మీరు కూర్చుంటే తల్లి పాలు తాగుతుంది. అదే కొలెస్ట్రామ్ అంటాం. ఫస్ట్ వచ్చే అంటే జున్ను అని మనం తెలుగులో అంటాము, అదే కొలెస్ట్రామ్. ఆ మొదటి 3 రోజుల కొలెస్ట్రామ్ చాలా బలమైన పాలు. అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా తక్కువ కలర్ వస్తుంది. కానీ ఆ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క బాటిల్ అంతా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫస్ట్ డే కొలెస్ట్రామ్ ఇవ్వాలి. 3 రోజుల తర్వాత కూడా పాలు ఇస్తుంటే వస్తుంటాయి. అది కనుక పాలు ఇవ్వకపోతే సైకలాజికల్గా తల్లికి అంటే మనకు నేను కంపేర్ చేసి చెప్తాను. తల్లికి మీరు కనుక భయపడితే చిన్నపిల్ల ఉందని, లేకపోతే బరువు తక్కువ ఉందని, లేకపోతే నాకు ఇవ్వరాదు అని భయపడితే అవి ఆ తల్లికి ఎంత హాము, శిశువు కూడా అంత హాము ఉంటుంది. కాబట్టి తల్లిపాలు చాలా ప్రాముఖ్యము. 2 గంటలకు ఒకసారి నిద్రపోతుంటారు పిల్లలు. 18 గంటలు నిద్రపోతారు న్యూ బార్న్. వాళ్ళని 2 గంటలు మార్నింగ్ 6, 8, 10, 12, 2 అవర్స్కు చూసుకుంటూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు 9 సార్లు అవుతుంది. 9 సార్లు అయినప్పుడు ఇట్లా స్టిమ్యులేషన్ సోల్ అంటే కాలు ఇట్లా స్టిమ్యులేషన్ ఇచ్చి వాళ్ళకు పెడితే పాలు తాగుతారు, నిద్రపోతారు. మళ్ళీ కొంచెం స్టిమ్యులేషన్ ఇచ్చి చెప్తుంటే తాగుతుంటారు. అది ఆ పాలు ఒక సైడ్ ఇవ్వచ్చు, 2 సైడ్లు ఇవ్వచ్చు. పాలు ఇస్తున్నది పాలు సరిపోతున్నాయా లేవా అనేది మీకు ఎలా తెలవాలి? దానికి ఏ పాలైనా, తల్లి పాలైనా, ఆవు పాలైనా, గేదె పాలైనా, ప్రతి దాంట్లో ప్రోటీన్ బాగా మిగిలిన వాటర్ ఉంటుంది. అది మూత్రం ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. మూత్రం మంచిగా పోస్తున్నది. ప్రతి 2 సార్లు 3 సార్లకు ఒకసారి పాలు ఇచ్చినప్పుడు శిశువు మూత్రం పోస్తుందంటే పాలు సరిపోతున్నాయి. అది 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 లేమని తెలుసుకునేది. లేదు అంటే వేయింగ్ మిషన్ తోటి చూసుకోవచ్చు. మంచిగా అయితే 25 గ్రాములు పర్ డే, 30 గ్రాములు, 35 గ్రాములు కూడా ఒక రోజుకు బరువు పెరుగుతుంది. దాన్ని దాదాపు 35 గ్రాములు పెరుగుతుందంటే అటు పుట్టినప్పుడు మొదటి 7 రోజులు 5% మనకు తగ్గిపోతుంది బరువు. ఆ 7 నుంచి 12 రోజులకు ఆ పుట్టిన బరువు వస్తుంది. అంటే ఎప్పుడైతే సెకండ్ వీక్ పుట్టినప్పుడు 2.5 ఉంటే దాంట్లో 5% తగ్గి మళ్ళీ ఆ 7 to 12 డేస్లో 5% పెరిగిపోతుంది. ఆ రోజు నుంచి పర్ డే 25, 30, 35 అంటే బెస్ట్ ఈజ్ 35 గ్రామ్స్, లోయెస్ట్ ఈజ్ 25 గ్రామ్స్, మీడియం ఈజ్ 30 గ్రామ్స్ పర్ డే పెరగాలి. అలా పెరుగుతుంది. మూత్రంగా విసర్జన ఎక్కువ ఉందంటే తల్లిపాలు సరిపోతున్నవి. అది అలాగే ట్విన్స్ ఉంటారు, ట్రిప్లెట్స్ ఉంటారు. కానీ తల్లిపాలు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఎనిమల్స్ చూసుకుంటే ఒక డాగ్ కానీ లేక ఒక క్యాట్ కానీ 3, 4 కూరలు కన్ను ఉంటుంది. కానీ ఒక చిన్న పిల్లి 4 పిల్లలకు ఇవ్వగలుగుతుంది, కుక్క 4 పిల్లలకు ఇవ్వగలుగుతుంది. తల్లి ఎందుకు ఇవ్వలేదు అని చెప్తాను. కాబట్టి తల్లికి పాలు ఉంటాయి. ఆ పాలు ఉండేది మనం వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసినప్పుడు మనకు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ట్విన్స్ అయినా ట్రిప్లెట్స్ అయినా పాలు సరిపోయిన పాలు ఉంటాయి. కాబట్టి అవి మనకు ఎప్పుడైనా తల్లికి కన్విన్స్ చేయాలి. సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనకు ఎనిమల్స్కు మదర్స్కు ఏంటిదంటే ఎనిమల్స్కు పాలు ఇస్తుంటాయి. ఇప్పుడు పిల్లి పడుకున్నప్పుడు 4 పిల్లలు వచ్చి పడుకుంటాయి, కుక్క పడుకున్నప్పుడు 4 పిల్లలు వచ్చి పడుకుంటాయి. కానీ అదే కనుక తల్లికి
బేబీని చెప్పి ఒక సైడ్ ఒక బెస్ట్ ఒక బెట్ ట్విన్స్ కూడా ఒకటి ఎట్ ఏ టైం ఇవ్వచ్చు. ఇచ్చినాక కూడా ఇంకా పాలు మిగులుతాయి. అది మనం పనిచేసే తల్లులు ఆఫీసులు ఉంటే దాళ్ళు మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కవర్ చేసుకోవచ్చు. కాబట్టి తల్లిపాలు ఇటు సరిపోతుందా లేదా అనే దాని బరువు తల్లిపాలు మూత్ర విసర్జనతోటి మనకు తెలిసిపోతుంది. పుట్టిన బేబీకి ఫస్ట్ 3 రోజులు వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్. ముర్రుపాలు దాని కొలెస్ట్రాల్ చాలా చాలా ప్రాముఖ్యత ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం తర్వాత 7 days కూడా చాలా కీలకం అని చెప్తున్నారు. అవును. అయితే తల్లిపాలు ఎంతకాలం ఖచ్చితంగా ఇవ్వాలి? మొదటి 6 నెలలు అంటే 180 రోజులు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. అది సమ్మర్ అయినా కూడా మనకు 1 స్పూన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలల్లో కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి, కావాల్సిన వాటర్ ఉంటుంది. కాబట్టి మొదటి 6 నెలలు అంటే 180 రోజులు కేవలం తల్లిపాలే. 180 రోజులు అయిపోయినాక 6 నెలలు అయిపోయి 7 నెలలు ఉన్నప్పుడు దాన్ని వీనింగ్ ఫుడ్ అంటాం. వీనింగ్ ఫుడ్ అన్నప్పుడు మనకు పాలు తల్లిపాలు ప్లస్ వీనింగ్ ఫుడ్, దాన్ని సరళాక్ అంటాము, లేక వాటిని ఇంట్లో తయారు చేసుకునేవి, గింజలతో తయారు చేసుకునేవి వాళ్ళకు 6 నెలల నుంచి 12 నెలల వరకు మనకు పెంచుతూ పోవాలి. ఆ పెంచుతూ పోయినప్పుడు ఆ 12th month వరకు ఫస్ట్ బర్త్డే అయినాక మనం ఏం తింటామో శిశువుకి అది పెట్టవచ్చు. ఆ మొదటి బర్త్డే వరకు మాత్రం మనకు 9 నెలల ఎగ్ మొదలు పెడతాము. ఆ ఎగ్ని 1 వారం 1/4, 2వ వారం 1/2, 3వ వారం 3/4, 4వ వారం ఫుల్. అంటే పర్ డే 9th month నుంచి 10th month అయ్యే వరకు ఒక ఫుల్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. హోల్ ఎగ్ అంటారా, ఎగ్ వైట్ అంటారా? ఎగ్ వైట్, అదే ఎగ్ ఎల్లో పిల్లలకి ఇవ్వచ్చు. ఆ ఎగ్ వైట్ అనేది 1 year తర్వాత మొదలు పెడతాం. ముందు అసలు ఎల్లోదే స్టార్ట్ చేస్తాం. అలా 1 year వరకు తల్లిపాలు ప్లస్ ఇది. 1 year తర్వాత మనం తీసుకున్న ఆహారము 1 year నుంచి యాజ్ ఇట్ ఈస్ మనకు ఎక్కువ వాళ్ళ తక్కువ ఉంటుంది. అప్పుడు తల్లి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వచ్చు. 2 సంవత్సరాలు. కానీ మొదటి 6 నెలలు ఓన్లీ తల్లిపాలు. తర్వాత 6 నెలల నుంచి 12 నెలల వరకు జొన్నలు, బియ్యము, తర్వాత గ్రెయిన్స్ చేసి దాన్ని బాయిల్ చేసేసి నెయ్యితో కలిపి ఇస్తాము. ఆ తర్వాత 9th month ఎగ్ ఇస్తాము, ఫ్రూట్ జ్యూస్ ఇస్తాము, కొన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ వీళ్ళని బట్టి ఇస్తాం. కానీ మనం తీసుకున్న ఆహారం మాత్రం 1 year తర్వాత తల్లిపాలు 2 years వరకు కూడా ఇవ్వచ్చు. ఆ తల్లిపాలు సరిపోవు, కానీ తల్లికి ఇటు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొదటి 3 నుంచి 6 నెలల వరకు తల్లిపాలు చాలా చాలా ఎంత ముఖ్యమైనది అంటున్నారు. శిశువు ఆరోగ్యం మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. శిశువు జననం నుంచి మరణం వరకు దాని మీద ఆధారపడి తల్లిపాలు మీద. అయితే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా విస్తారమైంది, అందరికీ అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. జ్ఞానం కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ కావచ్చు, అన్నీ అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతే సమానంగా వ్యాక్సినేషన్స్ చేయించాలని డాక్టర్లు మరీ చెప్తున్నారు. ఇప్పుడు మొదటి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి? ఫస్ట్ డే హెపటైటిస్ బి, ఆ తర్వాత మనకు 3 BCG 15 రోజుల లోపట్ల, ఆ తర్వాత 6 వారాలకు 8 వ్యాక్సిన్లు ఇస్తాం. 8 వ్యాక్సిన్లలో మనకు 6 వ్యాక్సిన్లు ఒకటే వాయిల్లో వస్తాయి. హాఫ్ cc ఇంజక్షన్లో 6 వ్యాక్సిన్స్ వస్తాయి. డి అంటే డిప్తీరియా, పి అంటే పర్టెసస్, టి అంటే టెటానస్, 3 అవి ఉంటాయి. హెపటైటిస్ బి 2nd డోజ్ ఉంటుంది. ఐపీవి అంటే ఇంట్రా మస్కులర్ పోలియో ఐపీవి, ఓరల్ పోలియో ఒకటి ఐపీవి ఇస్తాము. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, ఈ 6 పోగా న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ 13, దాన్ని ప్రివినార్ 13 అని అంటాము. తిరిగి రోటా వైరస్ ఓరల్. ఈ 8 వ్యాక్సిన్లు మొదటి 6 వారాలకు ఇస్తాం. 6 వారాల తర్వాత మళ్ళీ 4 వారాలు అంటే 2.5 months. 2.5 monthsకు 2nd డోస్ సేమ్ అవే ఇస్తాం. అప్పటికి హెపటైటిస్ బి 3వ డోజ్ అయిపోతుంది. మొదటిసారి ప్లస్ 6 వారాలు 2.5 నెలలు. ఈ 3వసారి 3.5 monthsకి అప్పుడు 3rd డోజ్ ఆఫ్ సేమ్ రిపీట్ చేసి హెపటైటిస్ బి 3 డోజులు ఇస్తాం. కాబట్టి హెపటైటిస్ బి లేకుండా డిపిటి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, ఐపీవి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ రోటా వైరస్. రోటా వైరస్ అనేది మనకు లూజ్ మోషన్స్, మనకు వైరల్
లూజ్ మోషన్స్ తోటి చాలామంది ఇదివరకు అంటే ఇది రాకముందు ఎక్కువ ప్రమాదం జరిగేది. ఈ 3.5 నెలలకు వ్యాక్సిన్స్ ఇచ్చినాక తిరిగి 6 నెలల వరకు వ్యాక్సిన్ లేదు. కేవలం మనకు తల్లిపాలు ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే తల్లిపాలు ఫస్ట్ డే ఇచ్చినప్పుడు దట్ ఈజ్ ఫస్ట్ వ్యాక్సిన్. ఆ తర్వాత మనకు ఈ వ్యాక్సిన్స్ అనేవి గవర్నమెంట్లో దొరుకుతాయి, ప్రైవేట్లో దొరుకుతాయి, వాళ్ళ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల మనకు 8 భయంకరమైన వ్యాధుల నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి మొదటి 3 నెలల్లో ఈ 3.5 మంత్స్లో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే తిరిగి వాళ్ళకి బూస్టర్ డోజ్ 1.5 year, మళ్ళీ 2 years, 5 years అని ఉంటుంది. అది అప్పుడు తర్వాత తీసుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా చాలామంది అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి మీరు అంటున్నారు తల్లిపాలు మొదటి వ్యాక్సిన్, ఇమీడియట్గా వేసేది హెపటైటిస్ బి. కానీ చాలా మంది పిల్లలకి కామెర్లు వచ్చినాయని ఎండలో పడుకోబెడుతూ ఉంటారు. అవును. అసలు అంటే ఏంటి, అసలు దాని యొక్క నేపథ్యం ఏంటంటారు? వీళ్ళు దీన్ని జాండీస్ అంటాం. జాండీస్ అంటే బేబీకి ప్యాథలాజికల్ జాండీస్, ఫిజియలాజికల్ జాండీస్. అంటే ఫిజియలాజికల్ అంటే నార్మల్ జాండీస్ లేదా తల్లి గ్రూపు బేబీ గ్రూపు కనుక పడకపోతే ఇన్కంపాక్టబిలిటీ తోటి వస్తాయి. జనరల్గా మనకు 90 మంది అంటే 100లో 90 మందికి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏమంటే మొదటి డీహైడ్రేషన్, పాలు తక్కువ ఇచ్చినప్పుడు తల్లులకు భయపడి కానీ లేక సరైన ఇవ్వకపోవటం వల్ల మొదటి 7 రోజులలో దాదాపు 60 నుంచి 70% డీహైడ్రేషన్ తోటి జాండీస్ వస్తుంది. దాంట్లో ఇండైరెక్ట్, డైరెక్ట్ అని ఉంటుంది. ఇండైరెక్ట్ బిలిరుబిన్ 10 కంటే ఎక్కువ ఉందంటే మనకు ఫోటోథెరపీ పెట్టవటాం. కానీ కొందరు పూర్వీకులు ఇంకా ఇప్పటికీ ఏమంటారంటే ఇంక్యుబేటర్ అవసరం లేదు, ఫోటోథెరపీ అవసరం లేదు, మీరు సూర్యునితోటి బట్టలు తీసే సూర్యుడితో పెడితే బాగుంటుంది అని అంటారు. ఆ సూర్యుడితో పెట్టినప్పుడు మనకు ఆల్టర్ వైలెట్ రేస్ ఉదయమే వస్తాయి. అదొకటి ఓపెన్గా పెట్టినప్పుడు మనకు ఇక్కడ గాలి కానీ లేక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా వరకు ఏం చెప్తానంటే అది దాని ఉపయోగం లేదు సరికదా. ఒకవేళ పొద్దున్నే కాదు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకు వాతావరణం టెంపరేచర్ కూడా సరిపోదు. అది వింటర్లో అయితే అసలు ఆ వర్డే లేదు, సమ్మర్లో అయితే పెట్టుకోవచ్చు. కానీ ఫోటోథెరపీ అనేది 10 milligrams కంటే మించింది ఉంటే అది ఫిజియలాజికల్ జాండీస్ అంటాము. అది కేవలం తల్లిపాలు సరిపోక వచ్చే జాండీస్. ఇక రెండో జాండీస్ ఏంటంటే ఏబిఓ ఇన్కంపాక్టబిలిటీ. అంటే తల్లికి ఓ గ్రూప్ ఉండి బేబీకి ఏ కానీ బి కానీ ఉంటే ఇన్కంపాక్టబిలిటీ ఉంటుంది. దాంట్లో కూడా 15, 20, 22 దాటిందంటే అది కెనెరిక్టికస్ అంటే దానికి మెదడు మీద దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జాండీస్ని 20 దాటకుండా చూసుకొని సాధ్యంత వరకు తల్లిపాలతోటైనా సరే లేక ఇన్కంపాక్టబిలిటీ ఉన్నా సరే దాన్ని ఇస్తాం. ఇంకా మూడోది ప్రమాదకరం ఏంటంటే తల్లి నెగటివ్ బేబీ పాజిటివ్ ఉంటే ఆ పుట్టినరోజే జాండీస్ ప్రమాదం వస్తుంది. అలాంటి వాళ్ళకు అవసరం వస్తే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేయవలసి వస్తుంది. అది కనుక మనం అశ్రద్ధ తీసుకుంటే కెనెరిక్టికస్ అనేది మనకు మెదడు మీద వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ డెవలప్మెంట్ డిలే ఉంటుంది. కాబట్టి జాండీసు హెపటైటిస్ బి అది ఇస్తాము రాకుండా, కానీ తల్లి గ్రూపు మదరు ఓ బేబీ ఏఆర్ బి ఉంటే మనకు ఏబిఓ ఇన్కంపాక్టబిలిటీ అంటాం. ఫిజియలాజికల్ అంటే డిహైడ్రేషన్ కరెక్ట్ చేస్తాం. కాబట్టి సమ్మర్లో కూడా ముఖ్యంగా సమ్మర్లో మొదటి 3 నెలలు పుట్టిన పిల్లలకు వాతావరణంతో డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు జాండీస్ వస్తుంది. జాండీస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఫోటోథెరపీ పెడుతూ వాళ్ళకి అవసరం వచ్చిన ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తే మనకు తగ్గిపోతుంది. సాధారణంగా డాక్టర్ గారు సమ్మర్లో పుట్టిన పిల్లలు ఉంటారు, అంటే ఏప్రిల్ మే ఆ 2 నెలల్లో పుట్టినటువంటి పిల్లలకి ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఎవరో కూడా ఏసీలో పుట్టలేదు, అవును, ఏసీలో పెరగలేదు, అవును. సో కాలక్రమంలో మనకి ఏసీలో వచ్చింది, రైట్. కానీ అలాంటి పిల్లల్ని ఇప్పుడైతే ఏసీలో నుంచి బయటికి తీసుకురావట్లేదు. ఇది మంచిదా చెడ్డదా? ఏసీ అనేది చెప్పాను కదా మీకు, డీహైడ్రేషన్ సమ్మర్లో పుట్టిన పిల్లలకు ముఖ్యంగా విలేజ్లలో అందరికీ ఏసీలు ఉండవు. కానీ వాతావరణ దానికి ఇంట్లో ఉన్న వాతావరణానికి టెంపరేచర్ కనుక ఎక్కువైతే డీహైడ్రేషన్ అంటే ఇన్సెన్సిబుల్ లాస్, శరీరం నుంచి నీళ్లు ఆవిరైపోతాయి. ఆవిరైనప్పుడు వాళ్ళకు డీహైడ్రేషన్ వచ్చి డీహైడ్రేషన్ ద్వారా జాండీస్ వస్తుంది. ఆ జాండీస్ కూడా 20 కంటే తక్కువ ఉంటే ఏం కాదు, కానీ 20 కంటే ఎక్కువ ఉందంటే
మన మెదడు మీద ప్రభావం చూపించి ఫ్యూచర్లో వాళ్ళకు డెవలప్మెంట్ డిలే తర్వాత ఎలాంటి ప్రమాదం జరగవచ్చు. ఇది వింటర్లో కూడా ఏసీలో మనం టెంపరేచర్ని కనుక హీట్ పెడతాం వింటర్లో, అదే కనుక సమ్మర్లో అయితే చలి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి 26 to 28 సెంటిగ్రేడ్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే బేబీకి శిశువుకు సరిపోతుంది. 27 degrees అనేది 28 is ideal. అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏసీ ఉందా లేకపోయినా మనకు 28 డిగ్రీలు కనుక పిల్లలకు వాళ్ళకు ఒకవేళ విండోస్ ఓపెన్ చేసి కానీ లేక వాళ్ళకు ఓపెన్ ఎయిర్ అది లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండి, లేకపోతే ఏసీ లేకున్నా ఫ్యాన్ తోటి కానీ లేకపోతే చెట్ల గాలితోటి కానీ వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ అయితే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. డాక్టర్ గారు, సాధారణంగా ఇమ్యూనిటీకి తల్లిపాలు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అది కాకుండా ఈ 6 నెలల ఫస్ట్ 6 నెలల్లో ఎలాంటి సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి ఇమ్యూనిటీ పెరగడానికి? ఎందుకంటే ఇమ్యూనిటీ కదా మొత్తం జీవితాన్ని నడిపించేది. కేవలం తల్లిపాలు అమృతము. సో క్వశ్చన్ ఏదైనా తల్లిపాలు అయితే మనకు విటమిన్ డి అంటే పుట్టగానే శిశువుకు మనము విటమిన్ డి డిఫిషియన్సీ, మనకు విటమిన్ డి అనేది సూర్యరశ్మితో వస్తుంది. ఆ సూర్యరశ్మితో లేనప్పుడు ఆ విటమిన్ డి కనుక లేకపోతే ఆ కాల్షియం అనేది అబ్జార్బ్ కాదు. కాల్షియం అబ్జార్బ్ కావాలంటే తల్లిపాలలో కాల్షియం ఉంటుంది, కానీ విటమిన్ డి కనుక లేకపోతే మనకు. కాబట్టి మొదటి 6 నెలలు విటమిన్ డి ప్రతి చైల్డ్కు ఆల్ ఓవర్ వరల్డ్, యూరోప్, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా, లేక ఆస్ట్రేలియా లేక అమెరికాలో కూడా, ఇక్కడ కూడా విటమిన్ డి పుట్టిన 6 రోజుల నుంచి మొదలు పెడతాము, 6 నెలలు ఉంటాము. కాబట్టి అది 6 నెలల తర్వాత ఉగ్గు, అదే తల్లిపాలు, ఉగ్గు ప్లస్ ఇవి మనకు సరళాకో లేక తయారు చేసేవి ఏమైనా పెట్టుకోవచ్చు. మొదటి 6 నెలల్లో దాదాపు వ్యాక్సిన్స్ అన్నీ అయిపోతాయి. 6 నెలల నుంచి మళ్ళీ 8 నెలలు 9 నెలలు అయిన దాన్ని ఆ ఏజ్ని పట్టిస్తారు. కానీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఫస్ట్ 3 నెలలు 3.5 months అయిపోతుంది. తల్లిపాలు. ఆ తర్వాత మనకు కేవలం ముక్కులు కొంచెం వాళ్ళకు సన్నగా ఉండటం వల్ల వాతావరణం కనుక మార్పు వస్తే ఆ నోస్ కంజెషన్ తోటి ముక్కు నుంచి చెవుకు గొట్ట ఉంటుంది, యూస్టోషన్ ట్యూబ్ అని. నోస్ బ్లాక్ ఉన్నందుకు మనకు చెవు నొప్పి వచ్చి ఏడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మనకు నోస్కు సెలైన్ ఆప్షన్ ఇస్తాం. కాబట్టి అది ప్రతి తల్లికి చెప్పాలి, వాళ్ళకి చలి ఎక్కున్నా లేకపోతే ఎక్స్పోజ్ అయినా నోస్ కంజెషన్ తోటి చెవు నొప్పి వస్తుంది. ఆ చిన్న పిల్లలకి అసలు వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఏడవడం. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం కాక పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక నానుడు ఏంటంటే ఏడుస్తున్నారంటే ఆకలేస్తుందంట. సో ఆకలేస్తేనే ఏడుస్తారా, ఇంకేమైనా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయా? శిశువు ఏడ్చేదానికి 6 కారణాలు ఉంటాయి. ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి కారణం ఆకలి. ఆకలిని ఎలా తెలుస్తాం అన్నప్పుడు వాళ్ళ లిప్ మీద మనం ఇట్లా ఫింగర్ పెట్టినప్పుడు ఇట్లా పెడితే పైకి లేపటం, ఇటు పెడితే లెఫ్ట్ రైట్ ఇట్లా తిరుగుతాం. అంటే మనకు ఆకలి ఉన్నప్పుడు ఇట్లా టచ్ ది లిప్ వి నోస్, అది ఆకలి. సక్ చేసినట్టుగా చేస్తారంటారా? జస్ట్ ఇఫ్ యూ టచ్ ది లిప్ నోర్ ఓపెన్ చేస్తారు. ఈడ పెట్టినా ఇట్లు, ఈడ పెడితే ఇటు, పైన పెడితే పైన సక్, అది పాలు. ఇక రెండవది ఏమంటే, పాలు మంచిగా తాగని శిశువుకు నేను ఇప్పుడే చెప్పినప్పుడు 2 సార్లు 3 సార్లు పోయినప్పుడు మూత్రం వస్తుంటుంది. మూత్రం పోసిన డైపర్ కడుతున్నాం. ఇప్పుడు మనకి ఇదివరకు పూర్వకాలంలో లేకుండా ఇప్పుడు డైపర్ వెట్ చల్లగా అవుతుంది. చల్లటి ప్రదేశము మనకు పాలు ఎప్పుడైతే ఎక్కువ మంచి తాగుతారో మూత్రం వస్తుంది. కాబట్టి డైపర్ వెట్ రెండో కారణం. మొదటి పాలు చూస్తాం, లేకపోతే డైపర్ చూస్తాం. మూడో కారణం ఏంటంటే గ్యాస్, కడుపు ఉబ్బుతుంది. కడుపు ఉబ్బుతే ఎప్పుడన్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఫాల్టీ ఫీటింగ్, అంటే టిప్ ఆఫ్ ది నిప్పులు ఇచ్చి ఫుల్ నిప్పులు ఇవ్వకుండా కనుక పెడితే వాళ్ళు సగం గాలి సగం పాలు పోతాయి. ఆ గాలి పోయినప్పుడు కడుపు ఉబ్బుతుంది. కడుపు ఉబ్బినప్పుడు దాన్ని ఏరోఫేజియా అంటాం. ఏరోఫేజియా తోటి వాళ్ళు పర్ అని గాలి ఇడుస్తూ ఏడుస్తుంటారు. అంటే మనకైనా గ్యాస్ ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుందో వాళ్ళకు అదే ప్రెషర్ తోటి వస్తుంది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే, ముక్కులు బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆ ముక్కు నుంచి చెవుకు గొట్టం ఉంటుంది, అది కాంట్రాక్ట్ అయ్యి చెవు నొప్పి వస్తుంది. వాళ్ళని ఇట్లా పండుకున్నప్పుడు ఏడ్చినప్పుడు ఇట్లా పైకి లేపితే తల గ్రావిటీ తోటి ఆటోమేటిక్గా వాళ్ళు ఏడుపాపుతారు. పెద్దవాళ్ళు అంటారు, అరే
వీడు పుట్టినప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ లేపితే ఏడవడం బంద్ చేశాడు, వాడు పండబెట్టగానే ఏడుస్తున్నాడు. అంటే పండబెట్టినప్పుడు చెవి నొప్పి వస్తుంది. దానికి ఇటు తలలేపినప్పుడు ఏడుపు ఆపిండు అంటే దట్ ఈస్ ఈస్టోషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి లేక చెవి నొప్పి రావటం. నేసల్ డ్రాప్స్, సెలైన్ అంటే ఉప్పు నీరు, అది మందు కాదు. మనకి పూర్వకాలం బావిలలో ఉప్పు నీరు దొరుకుతుండేది, కానీ ఇప్పుడు ఆ నీరుని ఓన్లీ సాల్ట్ వేసి తయారు చేసేందుకు 15-20 రూపాయలు బాగా ఉంటుంది. ఆ సెలైన్ కనుక వేస్తే వాళ్ళు పడుకుంటారు. ఐదవది ఆ పెరినియల్ ఏరియాలో, అంటే దొడ్డుకు పోయినప్పుడు మనకు ఎప్పుడు డైపర్ వేసి ఉంటుంది కాబట్టి పెరినియల్ ఏరియాలో కొంచెం వాళ్ళకు స్క్రాచ్ రావచ్చు. ఆ స్క్రాచ్ వాళ్ళు చెప్పలేరు, అది ఓపెన్ చేసి చూసి ఓపెన్ పెట్టడం, లేకపోతే ఆయింట్మెంట్ పెట్టడం, లేకపోతే ఓపెన్ పెడితే ఆ దొడ్డుకు పోయే కాడ మంట ఆగిపోతుంది. ఇక ఆరో కారణం ఏంటంటే వాతావరణం. వేడిగున్న ఏడుస్తారు, చల్లగున్న ఏడుస్తారు. అంటే ప్రతిదీ మనకు ఏది అనేది 6 కారణాలు చూసిందనుకో, 7వ కారణం డాక్టర్ దగ్గర పోమంటాం. దానికి ఏంటంటే ఇక వాళ్ళకు ఈ 6 కారణాల్లో కూడా ఇటు డైపర్ పెట్టలేదు, అటు పాలు తాగట్లేదు, అటు గ్యాస్ లేదు, అటు అది పెరినియల్ ఏరియా బాగానే ఉంది, వాతావరణం బాగానే ఉంది. అప్పటికి వస్తుంటే ఏమైనా ఇన్ఫెక్షన్, ఇరిటేషన్ కావచ్చు, డాక్టర్ దగ్గర పోమంటాం. డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పిల్లలకి చిన్న చిన్న పాత క్లాతులు పెట్టి వాటితోటే వాళ్ళ యొక్క దినచర్య నడిచిపోయేది. ఇప్పుడు దాదాపుగా అసలు డైపర్ ఇండస్ట్రీ ఎలా అయిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ప్యాక్ ఆఫ్ డైపర్స్ ఉంటాయి. సో డైపర్స్ కి వేసుకుంటే, ఈ మధ్య నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ తో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కాళ్ళు ఇట్లా పిల్లలకి ఇట్లా వస్తున్నాయి అనేది ఒక వాదన ఆయన చెప్పారు. కానీ 100% మాకు ఇంకా ప్రూవ్ అవ్వలేదు, కానీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అన్నట్టుగా చెప్పారు. డైపర్ వేసుకోవటం వల్ల ఏరియేషన్ ఉండదు, ఏరియేషన్ ఉండకపోవటం వల్ల డైపర్ ర్యాష్ అని వస్తుంది. అంతా ఎర్రగా కావటము, చెడిపోయినట్టు కావటము, దానికి అది ఉంటుంది. మనకు నేను ఏం చెప్తానంటే డైపర్ అనేది మీరు బయటికి పోయినప్పుడు వేయాలి. అంటే అవుట్ సైడ్ కంట్రీ ప్రయాణంలో కానీ ఫంక్షన్ కానీ బేబీని తీసుకుపోతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఓపెన్ ఎయిర్ అంటే రబ్బర్ షీట్ పెడతాము. ఆ రబ్బర్ షీట్ మీద ఓపెన్ ఎయిర్ పెట్టి రూమ్ టెంపరేచర్ కనుక కంట్రోల్ చేస్తే వాళ్ళు మూత్రం పోసిన దొడ్డిపోయిన ఎన్నిసార్లు పోతుర్రు ఏంటిదని తెలిసిపోతుంది, క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. మీరన్నట్టు ఒకవేళ అంతగా అనుకుంటే వాళ్ళు బట్టతోటి చేస్తే ఆ ర్యాష్ తక్కువ ఉంటుంది. ఈ డైపర్ తోటి ఆ వెట్ ఉండి ర్యాష్ ఎక్కువ తొందరగా వస్తుంది. కాబట్టి డైపర్ వాడుకుంటూ ఉంటేనే సమంజసం. డైపర్ తప్పనిసరి బయటకు పోయినప్పుడు కానీ ఫంక్షన్ కానీ డాక్టర్ దగ్గర కానీ ఎక్కడ బయటకు పోయినప్పుడు డైపర్ వాడాలి. ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వాడొద్దని చెప్తాను. బయటకు వెళ్ళినప్పుడు డైపర్ వేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటారు? డైపర్లో వాళ్ళకి సరిపోయే సైజు అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ, అంటే ఇప్పుడు మూత్రం పోయగానే అది అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసేలాగా దాంట్లో డైపర్లో దాదాపు న్యూబార్న్ డైపర్స్ మనకు అవి ఒకసారి వేసుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి డైపర్ సైజ్ బేబీ పెరుగుతుంటే సైజు 0, 1, 2 అని ఉంటాయి. వాళ్ళని బట్టి వేసుకుంటాం. ధన్యవాదాలు. ఈ వీడియో ద్వారా మొదటి 3 నెలలు సంరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో 1 సంవత్సర కాలం పాటు పిల్లలను ఎలా సంరక్షించుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.